హాయ్ అండి, అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారు ప్రాణం పోయినా సరే జూన్ నెలలో ఈ 3 ప్రదేశాలకు మాత్రం పొరపాటును కూడా వెళ్ళవద్దు. ఎందుకంటే ఆ 3 ప్రదేశాలకు వెళ్తే అక్కడ మీకు పెను ప్రమాదం అనేది పొంచి ఉంది. ఈ వీడియో అనేది మీ కంటపడటం నిజంగా ఆ దైవానుగ్రహం, ఆ శివానుగ్రహం అని చెప్పి ఈ వీడియోని మీరు ఏముందిరా అని చెప్పేసి కొట్టుపడేస్తే మాత్రం చాలా నష్టపోతారు. సమయం అనేది చాలా తక్కువగా ఉంది. కొన్ని విషయాలు దైవం అనేది మనకి ఏదో ఒక రూపంలో కొన్ని సంకేతాలు అనేవి తెలియజేస్తూ ఉంటారు. వాటిని అర్థం చేసుకోగలిగితే మనం అదృష్టవంతులవుతాము. లేదంటే మాత్రం రెప్పపాటు కాలంలో ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలు అనేవి జరుగుతూ ఉండటం మనం గమనిస్తూనే ఉంటున్నాము. కాబట్టి అలాంటి నష్టం అనేది మీ కుటుంబానికి జరగకూడదు. మీరు ఎప్పుడూ కూడా మీ కుటుంబంతో, మీ బిడ్డలతో సంతోషంగా నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, ఆయుస్తో ఉండాలని చెప్పేసి ఈ వీడియో అనేది మీ ముందుకు తీసుకురావడం అనేది జరిగింది. ఎందుకంటే మనం వెళ్ళేటటువంటి కొన్ని ప్రదేశాలు ఏవైతే ఉంటాయో అవి ఏంటంటే ఎక్కువగా మనకు నెగిటివిటీని కలిగి ఉంటాయి. అలాంటి వాటి వలన ఏంటంటే చాలా రకాలైనటువంటి అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ చేసినప్పటికీ కూడా చెడు నష్టం అనేది ఏ రూపంలో ఏ దిక్కు నుంచి నలుదిక్కుల్లో వస్తుందో కూడా మనం గమనించలేము. కాబట్టి జాగ్రత్త అనేది తప్పనిసరి. ఈ 3 ప్రదేశాలకు మాత్రం పొరపాటును కూడా వెళ్ళవద్దు. గ్రహాలు స్థితిగతులు అనేవి మారుతున్న వేళ మీ రాశి చక్రంపై రాహుకేతుల ప్రభావం అనేది అత్యంత తీవ్రంగా ఉండబోతుంది. కాబట్టి ఈ జూన్ నెలలో ఏంటంటే మీరు పొరపాటును కూడా ప్రాణం పోయినా సరే నేను చెప్పబోయే ఈ 3 ప్రదేశాలకు మాత్రం వెళ్ళవద్దు. మీ కుటుంబాన్ని అలాగే మీ యొక్క జీవితాన్ని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం అనేది ఉంది. అసలు ఏ 3 ప్రదేశాలకు వెళ్ళవద్దు, అసలు ఆ 3 ప్రదేశాలు ఏంటి, మీరు అక్కడికి వెళ్తే జరిగే నష్టాలు ఏంటి, ఎలాంటి ప్రమాదం అనేది మీకు పొంచి ఉంది, ఇదంతా కూడా నేను ఈ వీడియోలో వివరంగా క్లుప్తంగా అర్థమయ్యేలా చెప్తాను. అలాగే దీంతో పాటుగా మీ రాశికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా, ముఖ్యంగా మీ జీవితం మీద ప్రభావం చూపించే అంశాలు కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. వెళ్ళకూడని ప్రదేశాలతో పాటుగా ఈ నెలలో ఏ ప్రదేశాలకు వెళ్తే మంచి జరుగుతుంది, ఆ ప్రదేశాలు ఏంటనేది కూడా ఇప్పుడు నేను ఈ వీడియోలో వివరంగా చెప్తాను. కాబట్టి ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే ఓపికతోటి ఓర్పుతోటి మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినేటటువంటి ప్రయత్నం అనేది చేయండి. వృశ్చిక రాశి రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశికి అధిపతి కుజుడు. వీరు చాలా తెలివైనటువంటి వ్యక్తులు. అలాగే ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మంచి చెడు ఆలోచించి నిర్ణయాలు తీసుకునేటటువంటి వ్యక్తులు. ఏదైనా సరే తొందరపాటు అనేది వీరి దగ్గర చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి వీరి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి బాధలు, కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఈ మాత్రమైనా నిలబడగలిగారు. దైవానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వటం, ఎక్కువగా పూజలు చేసుకోవటం, దైవనామస్మరణ చేసుకోవటం ఇలాంటివి ఎక్కువగా వీరు చేస్తూ ఉంటారు. కాబట్టి దైవానుగ్రహం అనేది వీరి మీద పుష్కలంగా ఉంటుంది. ఆ దైవం మీకు ముందుగానే కొన్ని రకాలైనటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు మీ కంటపడేలాగా, మీ చెవిన పడేలాగా చేస్తున్నాడు. కాబట్టి అది మీ యొక్క పూర్వజన్మ సుకృతం, మీ మంచితనం అని చెప్పుకోవచ్చు. మీరు జూన్ నెలలో వచ్చేటప్పటికి కొన్ని రకాలైనటువంటి పనులు చేయకూడదు. అలాగే ఈ 3 ప్రదేశాలకు కూడా వెళ్ళకూడదు. ఒకవేళ మీరు కనుక నిర్లక్ష్యం చేసి వెళ్తే మాత్రం మీరు జీవితాంతం కష్టాలను అనుభవించాల్సి వస్తుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి నిలబడితే సరికదా, ఉన్నది కూడా వెళ్ళిపోయే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల పితృదోషాలు కలగడం, అలాగే మీ కులదైవం కూడా మీపై ఆగ్రహించడం వంటివి జరుగుతాయి. ఎందుకంటే జూన్ నెలలో రాహువు మరియు కేతువు తమ ఉగ్ర రూపాన్ని చూపిస్తున్నారు. సుమారు 500 సంవత్సరాల తర్వాత ఏర్పడుతున్నటువంటి ఒక అరుదైన గ్రహాల కలయిక వలన ఈ పరిస్థితి అనేది ఏర్పడింది. అందుకే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 3 ప్రదేశాలకు వెళ్తే మాత్రం మీరు ఇప్పటివరకు చేసుకున్నటువంటి పుణ్యం, మీ యొక్క మంచి పనులన్నీ కూడా సర్వనాశనం అయిపోతాయి. మీ అదృష్టం మీకు అనేది ఎదురు తిరుగుతుంది. శని మరియు రాహు యొక్క తీవ్రమైన ప్రభావానికి మీరు గురి కావాల్సి వస్తుంది.
కాబట్టి మీరు ఆలోచించి జాగ్రత్త అనేది వహించి నేను చెప్పినటువంటి ఈ 3 ప్రదేశాలకు వెళ్లకుండా ఉంటే ఈ జూన్ నెల మీ జీవితంలో అద్భుతమైన నెలగా మారబోతుంది. అంతేకాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని మరీ కూర్చుంటుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా కూడా అందులో విజయమే మీ సొంతమవుతుంది. ప్రతి చోట కూడా మీకు బాగా కలిసి వస్తుంది. మనకు జూన్ నెల వచ్చేటప్పటికి ఇది ఎండాకాలం అన్నమాట. అంటే ఎప్పటి నుంచి ఎండలనేవి బాగా ముదురుతాయి కాబట్టి సూర్యుడి కిరణాలు మీపై బలంగా పడతాయి. ఆ వేడి మీ జీవితంలో ఉన్నటువంటి నెగిటివిటీని పూర్తిగా తీసేసుకొని మీకు సుఖ సంతోషాలను, సంపదను తెచ్చిపెడుతుంది. అయితే ఇదంతా కూడా మీకు జరగాలంటే ఆ 3 ప్రదేశాలకు మాత్రం వెళ్లకుండా ఉండాలి. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో వచ్చేటప్పటికి దుష్టశక్తుల ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు అటువైపు వెళ్ళటం వల్ల మీలో ఉండేటటువంటి పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి నెగిటివ్ శక్తి ఏవైతే ఉందో అవి మీపై ఆధిపత్యం చెలాయిస్తాయి. అవి మీతో పాటే మీ ఇంటికి కూడా వస్తాయి. దానివల్ల మీకు అనారోగ్యాలు కలగటం, అలాగే మానసికంగా సంతోషం అనేది లేకపోవటం, సరిగ్గా నిద్ర పట్టకపోవటం, ఇంట్లో గొడవలు జరగటం, ఏదో నెత్తి మీద బరువు పెట్టినట్లుగా, ఏదో శని వచ్చి కూర్చున్నట్లుగా, ఇట్లా చాలా రకరకాలుగా నష్టాలు జరిగే అవకాశం అనేది ఉంది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, అసలు ఒక్కొక్కసారి మీరు ఊహించని పరిణామాలు, అంటే ఒక్కొక్కసారి భార్యాభర్తలు విడాకులు తీసుకోవడం కావచ్చు, లేకపోతే ఇట్లా అనారోగ్య సమస్యలతో చాలా ఇబ్బంది పడటం, అనుకోని ఖర్చులు నెత్తి మీద పడటం, శత్రువులు ఎవరైతే మీరు ఏ స్థితిలో అయితే ఉండాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటూ ఉన్నారో అలాంటి నీచమైనటువంటి స్థితిలోకి మీరు వెళ్ళి వాళ్ళందరికీ సంతోషాన్ని కలిగించేటటువంటి అవకాశం అనేది ఏర్పడుతుందన్నమాట. కాబట్టి ఈ రాశివారు మీకు ఈ నెలలో మీకు క్షేమం కోరే ఈ విషయం అనేది చెప్పడం అనేది జరుగుతుంది. ఆ 3 ప్రదేశాల వైపు వెళ్ళకపోవటమే మీకు, మీ యొక్క కుటుంబానికి కూడా చాలా మంచిది. ఎందుకంటే ఇప్పటికే మీరు చాలా రకాలుగా మానసికంగా ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో మీరు నలిగిపోతూ ఉన్నారు. కష్టానికి కష్టం తప్పట్లేదు, అంటే శరీరానికి శ్రమ తప్పట్లేదు, అలాగే మనసుకు ఇబ్బంది, నరకం అనేది కూడా తప్పట్లేదు. కానీ జనానికి మాత్రం బ్రహ్మాండంగా కనిపిస్తున్నారు. మీ అంతగా ఎవరూ సుఖపడటం లేదు అన్నట్లుగా. కానీ నిజమేంటంటే మీ అంతగా ఎవరూ కష్టపడట్లేదు. అది మీకు మాత్రమే తెలుసు. పైన ఉన్నటువంటి ఆ భగవంతుడికే తెలుసు. మీరు ఒకటి తలిస్తే మరొకటి జరుగుతుంది. అనుకున్న పనులన్నీ అవ్వకపోగా కొత్త కొత్త సమస్యలు, చికాకులు వచ్చి పడుతూ ఉన్నాయి. మీ సొంత మనుషుల వల్ల, ఇంకా చెప్పాలంటే మీ కుటుంబ సభ్యుల వల్ల కూడా మీరు మానసికంగా ఎంతో అశాంతిని అనుభవిస్తూ ఉన్నారు. మీరు ఏదైనా చేద్దామని అనుకుంటే ఏదో ఒకటి అడ్డుపడుతూ ఉంటుందన్నమాట. ఆ పని చెయ్యాలని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఆ టైంకి మొదలు పెట్టగానే ఏదో ఒక రూపంలో ఆటంకాలు అనేవి ఏర్పడి ఆ పని అనేది ఆగిపోవటం, మళ్ళీ తర్వాత చేయాలంటే కుదరదు. దీనికి కారణం ఏంటంటే మీపై శనిదేవుడి యొక్క వక్రదృష్టి అనేది ఏర్పడటమే. కొన్ని ప్రతికూల శక్తులు మీపై ఆధిపత్యం అనేది చెలాయిస్తున్నాయి. మీకు తెలియకుండానే మీరు వెళ్తున్నటువంటి కొన్ని ప్రదేశాల వలన మీ పుణ్యఫలం అంతా కూడా వృధా అయిపోతుంది. అందుకే ఈ మధ్య మీకు ఇంట్లో లక్ష్మీ కటాక్షం అనేది నిలబడకపోవటము, అనుకోని ఖర్చులు వచ్చి పడటం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అంటే డబ్బు ఏంటంటే వచ్చినట్లుగా వస్తుంది, కానీ నీటిలాగా ఖర్చు అయిపోతుంది. మీరు ఎక్కువగా ఉద్యోగాల పనుల మీద కావచ్చు, ఉద్యోగాల కన్నా కూడా వ్యాపారం చేసే పనుల మీద కావచ్చు, ఎక్కువగా మీరు ఆ ప్రదేశాల వైపు వెళ్తూ ఉంటారు, తిరుగుతూ ఉంటారనమాట. మిట్ట మధ్యాహ్నం అవ్వచ్చు, అర్ధరాత్రి కావచ్చు, ఇట్లా కొన్ని సమయాల్లో మీరు అలా వెళ్ళటం వల్ల ఏంటంటే దానివల్ల మీకు ఈ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా పడుతుందన్నమాట. అవన్నీ కూడా నేను క్లియర్గా చెప్తాను. ఇంకా చెప్పాలంటే దీనికి ముందుగా మీరు బయటికి కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారనమాట. మీరు బయటపడదామనుకున్నా కూడా మీకు ఏ దారి అనేది కూడా కనిపించట్లేదు. అటు ఇళ్లల్లో గొడవలు, మానసికంగా ప్రశాంతత లేకపోవటం, ఈ ఒత్తిడులు, టెన్షన్లు, కోపము, చిరాకు ఇవన్నీ కూడా మీకు గత కొంతకాలంగా అనుభవిస్తూనే ఉన్నారు. ఇక మా కష్టాలు తీరిపోతున్నాయి అని అనుకునే లోపే చివరి నిమిషంలో అది కూడా చేజారిపోతుంది. మీ పనులన్నీ కూడా ఇట్లా మధ్యలో ఆగిపోవటం, దీని వెనుక మీ శత్రువుల యొక్క అరదిష్టి కూడా, కొన్ని దుష్టశక్తుల ప్రభావం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మనము పనుల మీద, అలాగే ప్రయాణాల మీద రకరకాల చోట్లకు లేచిన దగ్గర నుంచి వెళ్తూనే ఉంటాము. కానీ మనకు తెలియకుండానే కొన్ని
అపవిత్రమైనటువంటి ప్రదేశాల్లో అడుగుపెట్టినప్పుడు లేదా అక్కడ కాసేపు నించున్నప్పుడు, కూర్చున్నప్పుడు అక్కడ నెగిటివ్ ఎనర్జీ అనేది మనకి అంటుకుంటుంది. అదే మనతో మన ఇంటికి కూడా వస్తుంది. అప్పుడు మనల్ని రక్షించేటటువంటి మనం నమ్ముకున్న దైవం, కులదైవం, మన పితృదేవతలు మనకి దూరమవుతారు. ఆ దుష్ట శక్తుల ప్రభావం ఉన్న చోట ఏంటంటే దేవతలు నిలబడలేరు. ఆ ప్రతికూల శక్తుల కారణంగానే మనల్ని కాపాడాల్సినటువంటి దేవతలు కూడా మన ఇంటిని వదిలి వెళ్ళిపోయే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ అపవిత్రమైనటువంటి శక్తులకి ఈ మంచి అనేది అసలు పడదు కాబట్టి వీళ్ళు నిలబడలేక పారిపోయే అవకాశం అనేది ఉంటుంది. అలా పారద్రోలుతాయి. ఎందుకంటే దుష్ట శక్తులకు కూడా శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వాటిని మనం ఎలా పంపించాలో అలా పంపించాలి. అవి అంత తేలిగ్గా మనిషిని వదిలి వెళ్ళేటటువంటి శక్తులు కాదండి. దుష్ట శక్తులు వచ్చేటప్పటికి మనిషిని చిత్రవత చేసి నరకం చూపించి ఎంతైతే ఆ మనిషి ఇదైపోవాలో అంత చేసేసి అప్పుడు అవి వదిలిపోతాయన్నమాట. అలాంటి వాటిని వదిలిపెట్టుకోవడానికి కొన్ని పద్ధతులు అనేవి ఉంటాయి. ఒక్కోసారి దైవశక్తి కూడా నిలబడలేదన్నమాట. కాబట్టి ఎప్పుడైనా అంటే చెడు ఉన్న దగ్గర మంచి ఉండలేదు, మంచి ఉన్న దగ్గర చెడు ఉండలేదు అన్నట్లుగా ఇలాంటి దుష్టశక్తులు అనేవి మనతో పాటుగా ప్రవేశించినప్పుడు ఏంటంటే మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎంత చేసినా కూడా ఫలితం అనేది ఉండదు. ఎందుకంటే వాటి యొక్క నెగిటివ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటిని మనం ఎలా పారద్రోలాలి అనేది మాత్రమే తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే వాటి నుంచి మనం బయటపడగలుగుతాము. లేదంటే మాత్రం ఊహించని పరిణామాలు కూడా జరిగే అవకాశం అనేది ఉంటుంది. అసలు ఆ 3 ప్రదేశాల గురించి కనుక వింటే నిజంగా మీకు ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే మీకు తెలియకుండానే మీరు ఆ చోట్లకు తరచుగా అంటే ఎక్కువగా వెళ్తూనే ఉంటున్నారు. మీ దగ్గర అసలు డబ్బు ఎందుకు నిలబడట్లేదు? ఇంట్లో ఎప్పుడూ కూడా ఏదో ఒక గొడవ అనేది ఎందుకు జరుగుతుంది? మీ మనసు ఎప్పుడూ కూడా ఎందుకు చికాగ్గా, భారంగా అనిపిస్తుంది? మనశ్శాంతి అనేది మీకు ఎందుకు కరువవుతుంది? మీకు అసలు సరిగ్గా నిద్ర కూడా ఎందుకు పట్టట్లేదు? వీటన్నిటికి కారణం ఏంటంటే మీరు వెళ్తున్నటువంటి ఆ ప్రదేశాలే. ఆ చోట్ల నుంచి వచ్చే ప్రతికూల ప్రభావమే మీ జీవితాన్ని ఇట్లా అతలాకుతలం చేస్తుందన్నమాట. ఎన్నాళ్ళు ఏంటంటే మీకు తెలియదు. తెలిస్తే మీరు వెళ్ళేవాళ్ళు కాదు. కానీ తెలిసి చేసిన తప్పు తప్పే. తెలియక నిప్పు పట్టుకున్నా, తెలిసి నిప్పును పట్టుకున్నా కాలుతుంది. కాబట్టి పొరపాటు అనేది జరిగింది. కానీ తెలిసిన తర్వాత మాత్రం అలాంటి పొరపాటు అనేది జరగకుండా జాగ్రత్త పడాలి. ఇకపై మాత్రం అసలు అలాంటి పొరపాట్లని, అలాంటి తప్పుల్ని కానీ చేయకూడదు. ఎందుకంటే తెలిసి చేస్తే మాత్రం చివరికి ఆ భగవంతుడు కాదు కదా, మనల్ని మనమే క్షమించుకోలేమన్నమాట. అందులో మొట్టమొదటి ప్రదేశం వచ్చేటప్పటికి చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. మీకు మీ చుట్టుప్రక్కల లేదా మీ బంధువుల్లో లేదా మీ యొక్క స్నేహితుల్లో కానీ ఖచ్చితంగా ఒక వ్యక్తి ఉండే ఉంటారు. అది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఎవరైనా కానివ్వండి. మీరు ఉండే మీ చుట్టుప్రక్కల కావచ్చు, మీ యొక్క బంధువుల్లో కావచ్చు, మీరు ఎవరినైతే స్నేహితులుగా భావిస్తూ ఉంటారో వాళ్ళు కావచ్చు, దూర బంధువర్గం కావచ్చు, ఇట్లా రక్త సంబంధం కావచ్చు, ఇట్లా ఎవరైనా సరే మీకు సంబంధించి ఒక వ్యక్తి ఉంటారు. అది ఆడవారైనా, స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుందంటే మొత్తం కూడా కష్టాలతో నిండిపోయి ఉంటుంది. అప్పులు, అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, తీరని సమస్యలు, ఎన్నో రకాలైనటువంటి మానసిక సమస్యలతో, కుటుంబ సమస్యలతో ఒక రకంగా చెప్పాలంటే భయంకరమైనటువంటి జాతకంతో కూడుకొని ఉంటారన్నమాట. ఆ వ్యక్తి నిజానికి గతంలో చేసినటువంటి కొన్ని రకాల పొరపాటు పనులు కావచ్చు, అతడు ఏదో జన్మలో చేసుకున్నటువంటి పాపకర్మలు కావచ్చు, ఇట్లా ఏది ఏమైనా కానివ్వండి, వారి ఇంట్లో ఉన్నటువంటి విపరీతమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ వల్ల వాళ్ళు ఆ స్థితిలో ఉంటారనమాట. ఆ వ్యక్తి ఎవరు ఏంటనేది ఈ పాటికే మీ మనసుకు బాగా అర్థమై ఉంటుంది. ఎందుకంటే మీ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళల్లో, ఎట్లా మీకు బాగా తెలిసిన వాళ్ళల్లో విపరీతమైనటువంటి బాధలు కలిగి ఉంటారనమాట. వాళ్ళు ఎప్పుడూ కూడా మనశ్శాంతిగా ఉండరు. ఆ వ్యక్తి ఎవరో కూడా ఈ పాటికే మీకు తెలిసే ఉంటుంది. అలా మీరు తరచుగా వారిని కలవటానికి కానీ లేదా పలకరించడానికి కానీ వారి ఇంటికి మీరు
తెలియకుండానే వెళ్తూ ఉంటున్నారు, లేదా కనీసం ఫోన్లో మాట్లాడే ప్రయత్నమైనా చేస్తూ ఉంటున్నారు. కానీ మీరు చేసినటువంటి పొరపాటు అదే. అక్కడే మీకు అసలు ప్రమాదం అనేది పొంచి ఉంది. మీకు ఆ నెగిటివ్ ఎనర్జీ అంటే ఆ శక్తికి సంబంధించినటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అదంతా కూడా మీకు ప్రవేశిస్తుందన్నమాట. అంటే ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి దుష్టశక్తులు, అక్కడ బాధలు, కష్టాలు, కన్నీళ్ళు అన్నీ కలిసి ఒక వలయంలాగా మిమ్మల్ని చుట్టుముట్టేస్తున్నాయి. మీరు ఆ ఇంటి నుంచి బయటికి వచ్చినప్పుడు ఆ శక్తులు కూడా మీతో పాటే వచ్చేస్తున్నాయి. నిజానికి మీ యొక్క అదృష్టం వల్ల ఇన్నాళ్ళు కూడా మీరు మాట్లాడుతున్నప్పటికీ, చేస్తున్నప్పటికీ కూడా ఆ దైవానుగ్రహం మీ మీద ఉండటం వల్ల, అలాగే పితృదేవతల యొక్క ఆశీస్సులు కూడా మీ మీద ఉండటం వల్ల మీరు అలాంటి చోట్లకు వెళ్ళినా కూడా ఇన్నాళ్ళు నష్టమైతే పెద్దగా జరగలేదు. కానీ దానికి సంబంధించినటువంటి కొంత నెగిటివ్ అయితే మాత్రం మీ జీవితాల మీద అయితే ఉంది. ఎందుకంటే ఆ దుష్టశక్తులు మీకు ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీని దూరం చేస్తాయి. అందుకే ఎక్కడైతే ఇట్లా నిత్యం గొడవలు జరుగుతూ ఉంటాయో, ఎక్కడైతే మనశ్శాంతి అనేది లేకుండా అశాంతి రాజ్యమేలుతూ ఉంటుందో అలాంటి ఇళ్ళకు వెళ్ళటం అనేది మీరు జూన్ నెలలో పూర్తిగా మానేసేయండి. ముఖ్యంగా వాళ్ళంటే మీకు బాగా ఇష్టం కావచ్చు, అభిమానం కావచ్చు, మీ రక్త సంబంధం కావచ్చు, లేదా బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, వాళ్ళు మీకు బాగా నచ్చినటువంటి మనుషులైనా సరే ఇలాంటి వాళ్ళకి మాత్రం కాస్త ఈ నెలలో దూరంగా ఉండండి. ఎందుకంటే కొంతమంది ఎన్ని బాధలు పడుతున్నా సరే పైకి మాత్రం చాలా సంతోషంగా నవ్వుతూ ఉంటారు. అలాంటి వాళ్ళతో మనం ఉన్నప్పుడు ఏంటంటే మనకున్న బాధలన్నీ కూడా మర్చిపోగలుగుతాము. కానీ కొంతమంది ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు కొంతైనా సరే ప్రతి చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో పెట్టుకొని చూసుకొని, అంటే నిజానికి కొంతమందికి భయంకరంగా సమస్యలు ఉండవచ్చు, కాదని అనటం లేదు. కానీ ఇక వాళ్ళు అందులో ఉండిపోయిన వాళ్ళ నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట కూడా నెగిటివ్గా ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళతో మాట్లాడినప్పుడు మనం కూడా నెగిటివ్గా వెళ్ళిపోతూ ఉంటాము. మన ఆలోచన విధానం కూడా మారిపోతూ ఉంటుంది. అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి అదంతా కూడా మనకు కూడా ప్రవేశించే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అలాంటి చోట్లకు వెళ్ళకూడదు. అలాంటి మనుషులకి దూరంగా ఉండటమే మంచిది. మీలో ఉన్నటువంటి ఆ మంచి ఎనర్జీని మీరు కాపాడుకోవాలంటే అటువంటి వ్యక్తులు మీ పక్కింటి వాళ్ళైనా సరే, ఇట్లా మీ మనసుకు బాగా హత్తుకునే మనుషులైనా సరే జూన్ నెలలో మాత్రం వారి ఇంటి గడప కూడా తొక్కొద్దు. ఇంకా చెప్పాలంటే వారితో కనీసం ఫోన్లో కూడా మాట్లాడొద్దు. జాగ్రత్త అనేది తప్పనిసరి. ఇక రెండో ప్రదేశం గురించి చెప్పే ముందు ఒక మాట, ఈ విషయం మాత్రం చాలా చాలా ముఖ్యమైనది. ఇక రెండో ప్రదేశం అనేది కూడా మీ జీవితం మీద చాలా గట్టి ప్రభావం అనేది చూపిస్తుంది. కాబట్టి దయచేసి ఈ రెండో ప్రదేశానికి కూడా వెళ్ళవద్దు. అదేంటంటే నిర్మానుష్యమైనటువంటి ప్రాంతాలకు కానీ, లేదా 4 దిక్కులు కలిసేటటువంటి రోడ్లపైకి కానీ, ఊరు చివర్లకు కానీ, ఇలా రకరకాలైనటువంటి ఈ నెగిటివ్ ప్రదేశాలు, అంటే బావులు ఉంటాయి కదా, 4 దిక్కులు కలిసే రోడ్లు, ఆ రోడ్లకు వెళ్ళకూడదని మన పెద్దవాళ్ళు మనకు చెప్తూనే ఉంటారనమాట. అలాంటి ప్రదేశాలు ఏవైతే ఉంటాయో మీ ఇళ్ళకి దగ్గరలో ఇటువంటి చోట్లు ఉంటూ ఉంటాయి. అలాగే మీరు ఏంటంటే ప్రయాణాలు చేసేటప్పుడు కూడా మనం ఇందాక చెప్పుకున్నట్లుగా మిట్ట మధ్యాహ్నం, అర్ధరాత్రులు కూడా, అది మీరు బండి మీద కావచ్చు, కారులో కావచ్చు, అలాంటప్పుడు కూడా అటు నుంచి తిరుగుతూ ఉంటారనమాట. ముఖ్యంగా సూర్యాస్తమైన తర్వాత చీకటి పడ్డాక అటువైపు అలాంటి చోట్లకు పొరపాటును కూడా వెళ్ళవద్దు. అంటే మీరు అనుకుంటూ ఉంటారు, అంటే మేము అలాంటి చోట్లకు ఎందుకు వెళ్తాము, అది ఇది అని చెప్పేసి మీరు అనుకుంటూ ఉంటారు. మీరు ఏదన్నా వ్యాపారం పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కానివ్వండి, లేదా ఆఫీస్ పని మీద జాబ్ పరంగా బయటికి వెళ్ళినప్పుడు కానివ్వండి, అలాగే వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు కానివ్వండి, త్వరగా వెళ్ళాలని చెప్పేసి కొంచెం ఏంటంటే ఆ రోడ్ల నుంచి వెళ్తే మనం తొందరగా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి రాత్రిపూట ప్రయాణాలు చేస్తున్నప్పుడు, ఇలాంటప్పుడు తెలియకుండానే అలాంటి రోడ్లలో వెళ్తూ ఉంటారనమాట. కానీ జూన్ నెలలో మాత్రం రాహు కేతువుల ప్రభావం అనేది చాలా బలంగా ఉంటుంది. పాడుపడ్డ భవనాలు కావచ్చు, శ్మశానాలు కావచ్చు, కొన్ని ఏంటంటే
తృప్తి లేని దుష్టశక్తులు, ఆత్మలు ఇలాంటివి ఎక్కువగా సంచారం చేస్తూ ఉంటాయి. ఒంటరిగా మీరు అలాంటి చోట్లకి వెళ్తున్నప్పుడు మీ చుట్టూ ఉండేటటువంటి రక్షణ కవచం అనేది బలహీనపడుతుంది. ఆ చీకటి శక్తులు అనేవి మీకు తెలియకుండానే మీ శరీరానికి అంటుకొని మీ కాళ్ళ వెంట నేరుగా మీ గడప దాటి లోపలికి వచ్చే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అలా వచ్చినప్పుడు ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు అనారోగ్యాల బారిన పడటం, లేదా మీ యొక్క మానసిక స్థితి అనేది కూడా దెబ్బతినటం, ఏదో అప్పటిదాకా బాగానే ఉంటుంది కానీ అప్పటికప్పుడు జ్వరం వచ్చేస్తుంది, అప్పటికప్పుడు ఒళ్ళు నొప్పులు వస్తూ ఉంటాయి. ఇలాంటివి సాయంత్రం పూట అంటే రాత్రి పడుకున్నప్పుడు భయంకరమైనటువంటి కలలు రావటం, గుండె మీద ఏదో బరువు పెట్టినట్లు కనిపించటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అనవసరంగా మీరు సంపాదించిన డబ్బంతా కూడా హాస్పిటల్లో ఖర్చు చేయాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. కాబట్టి మీరు ఏ ఏ పనుల మీద వృత్తిరీత్యా బయటకు వెళ్ళినప్పుడైనా సరే దయచేసి అలాంటి పాడుపడ్డ ప్రదేశాలకి, ఇలా 4 దిక్కులు కలిసే రోడ్లు అటువంటి ప్రదేశాలకు మాత్రం పొరపాటును కూడా వెళ్ళకండి. వెళ్తే మాత్రం అక్కడ ఖచ్చితంగా మీ కాళ్ళ వెంటపడి అక్కడ ఉన్న దుష్టశక్తులు మీ జీవితంలోకి ప్రవేశించే అవకాశం అనేది ఉంది. వాటి నుంచి బయటపడడానికి మీరు చాలా తిప్పలు పడాల్సి వస్తుంది. కాబట్టి వెళ్లకుండా ఉండటమే మంచిది. ఇక 3వ ప్రాంతం వచ్చేటప్పటికి మిమ్మల్ని చెడు వ్యసనాలకు దగ్గరగా చేసేటటువంటి అలవాట్లు కావచ్చు, లేదా ఆ చెడు వ్యసనాలకు దగ్గర చేసేటటువంటి స్నేహితులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళ దగ్గరికి మాత్రం దయచేసి వెళ్ళకండి. ఎందుకంటే మీకు చేతులు జోడించి మరి ఈ విషయం అనేది చెప్పడం జరుగుతుంది. అసలు రాహువుకి అత్యంత ఇష్టమైనటువంటివి ఏంటో తెలుసా? చెడు వ్యసనాలు, నాశనం, మోసం మరియు చెడు పనులు. మీరు అలాంటి వ్యక్తుల దగ్గరకు, అలాంటి చోట్లకు వెళ్ళినప్పుడు ఈ చెడ్డ స్నేహితులు ఎవరైతే ఉంటారో నమ్మకంగా మంచిగా మాట్లాడుతున్నట్లుగా ఉండి మీకు చిన్నగా కొన్ని అలవాట్లు చేస్తూ ఉంటారు. లేకపోతే మీరు వదిలేసినటువంటి అలవాట్లను మళ్ళీ వాళ్ళు అది మీరు చేసేటట్లుగా చేస్తూ ఉంటారు. మిమ్మల్ని చెడగొట్టడానికి వాళ్ళు కూడా ఆ పనులు చేసి చూపిస్తారనమాట. లేకపోతే నువ్వేం చేయొద్దు, వచ్చి మా పక్కన కూర్చో కాసేపు అని చెప్పి ఎలా అంటూ ఉంటారు. కానీ అలాంటి వాతావరణంలో కలుషితమైన వాతావరణం అన్నమాట. అలాంటి చోట్లకు వెళ్ళి కూర్చున్నప్పుడు మనం పవిత్రంగా ఉన్నటువంటి మన మనసు చెడిపోయే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి దయచేసి అలాంటి స్నేహితులకు కానీ, అలాంటి చెడు చేసేటటువంటి వ్యక్తుల దగ్గరికి, అలాంటి చెడ్డ ప్రదేశాలకు కానీ మీరు వెళ్ళవద్దు. వెళ్తే మాత్రం ఖచ్చితంగా నష్టపోతారు. మొహమాటానికి పోయి అలాంటి వ్యక్తులతో మీరు ఏకీభవించినప్పుడు ఏంటంటే మీ దగ్గర ఉన్నటువంటి డబ్బు అంతా వృధా అయిపోతుంది, కాలం వృధా అయిపోతుంది. మీరు మీ జీవితాన్ని ప్లాన్ చేసుకున్నప్పటికీ కూడా అదంతా కూడా చెల్లాచెదురైపోతుందన్నమాట. అందుకే ఈ నెలలో అలాంటి చెడు సావాసాలకు, చెడ్డ మనుషులకు దూరంగా ఉండండి. ఒంటరిగా ఉండటమే మీకు, మీ యొక్క ప్రాణానికి, మీ కుటుంబానికి రక్షణ. ఇంకో ముఖ్యమైనటువంటి ప్రదేశం ఏంటంటే వెళ్ళకూడని వాటిల్లో ఎవరైతే క్షుద్ర పూజలు, చేతబడులు అలాంటివి చేస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళ ఇంటికి కూడా పొరపాటున వెళ్ళకండి. అక్కడ మీరు కనీసం మంచినీళ్ళైనా కూడా తాకండి. వాళ్ళ చేత్తో ఇచ్చినవి. ఎందుకంటే మీ ఎదుగుదల చూసి వారవలేని వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు ఎంత ప్రమాదం అయితే జరుగుతుందో, అలాంటి చెడు పూజలు ఏవైతే చేస్తారో, ఈ మంత్రతంత్ర ప్రయోగాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా మీరు ఏదో ఒక ఇబ్బందుల్లో పడే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీ యొక్క చెడును కోరుకుంటూ పైకేమో మంచిగా నవ్వుతూ నటిస్తూ మనసులో మాత్రం విషం దాచిపెట్టుకుంటారనమాట. ఎవరి మనసులో ఎంత విషం నింపుకున్నారో మనకు తెలియదు. కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గరకు మీరు వెళ్ళొద్దు. ఎందుకంటే ఆ వ్యక్తులు ఏంటనేది మీకు అంతా అర్థమవుతుంది. కాబట్టి మీ మనసు మీకు ఎప్పటికప్పుడు ఈ చెడు ఏదైతే ఉంటుందో అలాంటి చోట్లకు వెళ్ళొద్దు, అలాంటి వ్యక్తులతో మాట్లాడొద్దు అని చెప్పేసి మీ మనసు మీకు కొన్ని సంకేతాలు ఇస్తూనే ఉంటుంది. అది మీరు అర్థం చేసుకొని ఆగిపోవాలి. ఏముందిలే అని చెప్పేసి మీరు అనుకుంటే మాత్రం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. మన మీద పడి ఏడ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళ చేతుల మీదుగా కనీసం ఒక గ్లాస్ నీళ్ళు తాగినా కూడా మీ యొక్క బుద్ధి అనేది మందగిస్తుంది, మీ ఎదుగుదల ఆగిపోతుంది. అప్పుడు మీకు గ్రహాలు ఇవ్వాల్సినటువంటి మంచి ఫలితాలను కూడా ఇవ్వలేవన్నమాట. మీ జీవితం ఏంటంటే తలకిందులైపోతుంది. కాబట్టి జూన్ నెలలో మాత్రం
దయచేసి అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. పూర్తిగా దూరంగా ఉండండి. ఇక వీటితో పాటుకి ఏంటంటే మనకి ఎండలు ఎక్కువ కాబట్టి జూన్ నెలలో ప్రశాంతంగా ఉంటుందని, స్నానం చేస్తే బాగుంటుందని చెప్పేసి ఎక్కువగా నీళ్ళు ఉండేటటువంటి ప్రదేశాలకు వెళ్ళవద్దు. అదే మీరు చేసేటటువంటి అతిపెద్ద ప్రాణాంతకరమైన పొరపాటు అనేది అవుతుంది. పైకి నీరు ఏంటంటే ప్రశాంతంగా ఉంటుంది, కానీ లోపల మృత్యువు అనేది దాగి ఉంటుంది. ఇలాంటి లోతైనటువంటి నీటి ప్రాంతాల వద్ద జల పిశాచాలు, ప్రతికూల శక్తుల యొక్క సంచారం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అవి మిమ్మల్ని తమ వైపుకు ఆకర్షించి ప్రమాదాల్లోకి లాగేసే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి జాగ్రత్త అనేది తప్పనిసరి. అంటే కాలు జారి నీళ్ళల్లో పడిపోయే అవకాశం అనేది ఉంటుంది. నీటి లోతును తప్పుగా అంచనా వేసి అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడి నీళ్ళల్లో మునిగిపోయే అవకాశం అనేది ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మీ యొక్క ప్రాణాలకే ప్రమాదం, మీ జీవితం ముగిసిపోయే ప్రమాదం ఉంది. దానివల్ల మీ కుటుంబం అంతా కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇలాంటివి మనం ఎన్నో చూస్తూనే ఉంటున్నాము. కాబట్టి ఇలాంటి నీటి ప్రదేశాల్లోకి దిగే అలవాటు అనేది మీరు పొరపాటును కూడా చేయవద్దు. ఎందుకంటే ఒక్కసారి కనుక కాలు జారి ఏదో ఒక రూపంలో కనుక ప్రమాదం అనేది జరిగిందంటే కనీసం కేకలు వేయడానికి, అంటే పిలిచి మనల్ని ఎవరైనా సహాయం అనడానికి కూడా సమయం అనేది ఉండదు. కాబట్టి చెరువుల్లో కానీ ఇట్లాంటి కాలువల్లో కానీ నీళ్ళు ఉన్నటువంటి ప్రదేశానికి కానీ వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త. అసలు వెళ్ళకపోవడమే మంచిదన్నమాట. కాబట్టి మనం చెప్పుకున్నటువంటి ఈ ప్రదేశాలకు వెళ్ళొద్దు. ఇక్కడ 90% గండాలు అనేవి పొంచి ఉన్నాయి కాబట్టి జాగ్రత్త. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ముఖ్యమైన ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం మీరు ఈ జూన్ నెల చివరి దాకా కూడా పొరపాటున ఎంత అత్యవసరమైనా కూడా దయచేసి ప్రదేశాలకు వెళ్ళకండి. వెళ్తే మాత్రం మీరు మీ కుటుంబం తర్వాత ఎంత అల్లాడిపోయినా కూడా ఎలాంటి ఉపయోగం అనేది ఉండదు. కాబట్టి మీ మంచి కోసం ఇది చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి జాగ్రత్త. మరి వెళ్ళాల్సినటువంటి ఆ ముఖ్యమైనటువంటి ప్రదేశాలు ఏంటనేది కూడా ఇప్పుడు నేను చెప్తాను. వీటికి వెళ్ళటం వల్ల ఏంటంటే మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. ఈ ప్రదేశాలకు వెళ్ళటం వల్ల ఏంటంటే మీ అదృష్టానికి పట్టినటువంటి తుప్పు కూడా వదిలిపోయి అదృష్టానికి ఎటువంటి అడ్డంకి అనేది లేకుండా మన జీవితంలోకి ప్రవేశించి మీరు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. అందులో మొట్టమొదటిది ఏంటంటే మీరు ఏదైనా ఒక పురాతన శివాలయం దగ్గరికి వెళ్ళండి. అంటే మీకు శివారాధన అనేది బాగా కలిసి వస్తుంది. మీకు దగ్గరలో ఉన్నటువంటి మీ ఊర్లో ఉన్నటువంటి శివాలయం లేదా పురాతనమైనటువంటి శివాలయం కానివ్వండి, అలాంటి చోట్లకు వెళ్ళండి. ఎందుకంటే ఈ మండుతున్నటువంటి ఎండల్లో చల్లని పురాతన శివాలయంలోకి వెళ్ళటం వల్ల అక్కడ ప్రశాంతమైన వాతావరణంలో మీ యొక్క అడుగులతో మీరు ఆలయంలోకి ప్రవేశించినప్పుడు పూర్తి భక్తితో మీ మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మీరు భక్తితో శివలింగానికి చెంబుడు చల్లటి నీటితో అభిషేకం అనేది చేయండి. అలాగే కొన్ని బిల్వ పత్రాలు కూడా సమర్పించండి. ఇలా చేయటం వల్ల ఆ మరుక్షణమే మీ జన్మజన్మల పాపాలు, మీకు తగిలినటువంటి శాపాలన్నీ కూడా పూర్తిగా కడిగివేయబడతాయి. రాహుకేతువులు కూడా పరమేశ్వరుడికి పరమ భక్తులైనందున వాళ్ళు కూడా వణికిపోవలసిందే. కాబట్టి మీరు శివారాధన చేయడం వల్ల దుష్టశక్తులు ఏవైతే ఉన్నాయో, ఇంకా కొన్ని రకాలైనటువంటి చెడుతో మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటివేవి కూడా కనీసం మీ కాలి యొక్క చిటికెన గోరుని కూడా తాకలేవు. కాబట్టి చక్కగా మీరు ఇట్లా పురాతనమైనటువంటి శివాలయానికి వెళ్ళి చక్కగా శివలింగానికి బిల్వ పత్రాలతో అభిషేకం చేయండి. మీకు మంచి జరుగుతుంది. అలాగే ఏదైనా గోశాల ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి మీ యొక్క చేతులతో గోమాతకు పచ్చగడ్డి తినిపించినా లేదా చల్లటి నీటిని తాగించినా కూడా ముక్కోటి దేవతల యొక్క ఆశీస్సులు అనేవి మీ యొక్క ఖాతాలో పడతాయి. ఎందుకంటే గోమాతలో మనకు ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి మీ కర్మఫలాన్ని ఇచ్చే శనిదేవుడు మీ నిస్వార్థ సేవకు ఎంతగానో సంతోషిస్తాడు. కాబట్టి మీకు ఉన్నటువంటి శని దోషాలు ఏవైతే ఉన్నాయో, అలాగే ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా పోతాయి. కాబట్టి గోపూజ చేసుకోండి. గోవుకు ఆహారం ఏదైనా తినిపించండి. వృద్ధులకు అనాథ శరణాలయం కానివ్వండి, ఇలా వృద్ధాశ్రమం కానివ్వండి, ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి చోట్లకు వెళ్ళి చక్కగా వారికి చల్లగా తాగడానికి ఏదైనా ఈ ఎండాకాలంలో పానీయాలు కానివ్వండి, లేదా వాళ్ళకి మంచి వస్త్రాలు కానివ్వండి, ఏదైనా బట్టలు, ఏదైనా తీపి పదార్థాలు
వాళ్లకు పంచండి. ఈ ఎండల్లో చల్లటి ఐస్ క్రీమ్ లేదా పానీయాలు వాళ్ళకిస్తే ఆ పసిపిల్లల యొక్క ముఖాల్లో కనిపించేటటువంటి ఆ చిరునవ్వు అనేది మీ యొక్క జీవితాల్లో ఉన్నటువంటి కష్టాలను తొలగిస్తుంది. అలాగే వృద్ధులకు కూడా సహాయం చేయటం వల్ల వారి యొక్క ఆశీస్సులతో మీ యొక్క జాతక దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి ఇలాంటి ప్రదేశాలకు మీరు వెళ్ళండి. ఇక తర్వాత ప్రదేశం మీ ఇంటి కులదైవం. మనకేంటంటే ఎన్నో దేవాలయాలకు వెళ్తూ ఉంటాము, మొక్కులు మొక్కుతూ ఉంటాము, పూజలు చేస్తూ ఉంటాము, ఏదేదో చేస్తూ ఉంటాము. కానీ మన కులదైవాన్ని మాత్రం మనం మర్చిపోతూ ఉంటాము. కానీ జూన్ నెలలో మాత్రం మీరు కాస్త సమయం అనేది కేటాయించుకొని మీ కుటుంబ సభ్యులతో కలిసి మీ కులదైవాన్ని దర్శనం చేసుకోండి. ఒకవేళ ఆ కులదైవం ఉన్న గుడి ఎక్కడో చాలా దూరంలో ఉంది, మాకు కుదరదు అని చెప్పేసి మీరు అనుకుంటే కనీసం మీ ఇంట్లో ఒక మూలన పూజ గదిలో అయినా సరే చక్కగా శుభ్రం చేసుకొని వారి పేరు మీద ఒక నెయ్యి దీపం వెలిగించి ప్రత్యేకంగా పూజ చేసుకోండి. కులదేవతల యొక్క పేర్లను తలుచుకోండి. అలా కులదేవతల ప్రసన్నమైతే ఈ ప్రపంచంలో ఏ దుష్టశక్తి, ఏ తంత్ర మంత్రాలు, ఏ గ్రహాల ప్రభావం అనేది కూడా మిమ్మల్ని ఏమీ చేయలేవు. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ యొక్క వంశాన్ని కూడా చక్కగా మీ కులదైవం అనేది కాపాడుతూ వస్తుంది. మీ కుటుంబంలో ఉన్నటువంటి గొడవలన్నీ కూడా తొలగిపోయి ప్రేమానురాగాలతో సంతోషంగా ఉంటారు. అలాగే తర్వాత ప్రదేశం వచ్చేటప్పటికి ఇంట్లో లక్ష్మీదేవి యొక్క పూజ అనేది చేసుకోండి. శుక్రవారాల పూట లక్ష్మీదేవికి చక్కగా తెల్లటి పుష్పాలతో అలంకరణ చేసి ఆవు పాలతో చేసినటువంటి నైవేద్యాన్ని లేదా పాలు పొంగించి పరమాన్నాన్ని తయారు చేసి ఆ తల్లికి నైవేద్యంగా సమర్పించి నెయ్యి దీపాన్ని వెలిగించి ఆ తల్లికి పూజ చేసుకోవడం వల్ల ఆ తల్లి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మీకు ఉన్నటువంటి ఆ మిగిలిన సమస్యలన్నిటితో ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యల నుంచి కూడా బయటపడగలుగుతారు. ధనం మీ చేతికి అందుతుంది. మీకు రావాల్సినటువంటి ధనం కూడా ఖచ్చితంగా వస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని జై సంతోషి మాత అని కామెంట్ చేయడం మర్చిపోకండి.